జయ జయకేతనం అండి ఇది. ఈరోజు ప్రజల పక్షాన పోరాడి 12 సంవత్సరాలుగా ప్రజల గొంతుకై నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ ఇది. మా అందరికీ నిజంగా గొప్ప పండుగ, పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఒక్కరితో మొదలైన ఈ ప్రస్థానము ఈరోజు ఇన్ని లక్షల మంది కమిటీలోనే దాదాపు ఒక 20,000 మందిని కమిటీ చేసుకోగలిగామంటే ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒకరి కష్టం ఎప్పుడు విఫలం కాదు అనడానికి ఇది సాక్ష్యాధారం. ఏ విధంగా అయితే రామాయణం మనకు తెలుసు, అదేవిధంగా పవనాయనం ఈ 12 సంవత్సరాలు నిజంగా ఆయన కష్టము ఈరోజు ఫలించిందనడానికి ఈ విజయోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. దానికి ఈ సభకు కూడా జయకేతనం అని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా, ఆవిర్భావ దినోత్సవం అన్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ 12వ వార్షికోత్సవం అనేది మాకు చాలా గొప్పదైనటువంటి విషయంగా మేము చాలా ఎదురు చూస్తున్నాం. సారు ఏం మాట్లాడతారా అని. అది కాకుండా ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా కని విని ఎరుగని రీతిలో ఇంతవరకు ఏ పార్టీ కానీ కళాకారుల పక్షాన ఉన్నారని చెప్పుకునే వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటువంటి కళాకారులందరినీ రేపు ఇదే వేదిక మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చక్కగా ఉండబోతుందో చూస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏంటి సౌజన్య గారు, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి ప్రత్యేకత ఆవిర్భావ దినోత్సవం? ఈ 12వ ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు